హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మానస వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మరిగాయి అనే సామెత అయితే ఈ వీడియో కరెక్ట్ గా సూట్ అవుతుంది. 20 రోజులకు పైబడింది వీడియో తీసి ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను. మా అమ్మాయి దగ్గరకు వెళ్ళాను కదండి, తిరుపతి హాస్టల్ కి, అప్పుడు తీసిన వీడియో అన్నమాట. అందుకే అన్నాను దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మరిగాయి, నేను వెళ్ళొచ్చిన 20 రోజులకి ఈ రోజు అప్లోడ్ చేస్తున్న వీడియో అని. ఆ సామెతకి ఈ వీడియోకి బాగా సింక్ అయిందన్నమాట. ఇంకా మ్యాటర్లకైతే వచ్చేతాం. మా అమ్మాయి చాలా రోజులుగా అడుగుతూ ఉండేదండి, మా రూమ్ లో ఉన్న వాళ్ళందరికీ అయితే బిర్యానీ పెట్టాలమ్మా ఒక రోజు అని. ఇంకా ఇంటర్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇయర్. మార్చి 3 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయనేసి ఒక ఆదివారం అయితే చేసి తీసుకెళ్లాను. నువ్వు ఇంగ్లీష్ ఎరగదీసావు బా. వాళ్ళ రూమ్ లో మొత్తం 10 మంది దాకా ఉంటారండి. నేను ఆ రోజు పొద్దున్న లేసి చేసి తీసుకెళ్లేసరికి అయితే చాలా టైం అయితే అయిపోయింది. ఇంకా కొంతమంది పేరెంట్స్ వస్తే అయితే బయటకు వెళ్లారంట. ఇలా అయితే ఉన్న వాళ్ళకి పెట్టాను. ఇంకా ఈవినింగ్ అంతా కలిసి అయితే తింటామనేసి బాక్స్లు అక్కడే పెట్టేసుకున్నారు. బిర్యానీ, చికెన్ ఫ్రై అయితే చేసి తీసుకెళ్లానండి. నేను వెళ్ళిన ప్రతిసారిను మేము ఎప్పుడెప్పుడు ఇంటర్ అయిపోతుందా, ఎప్పుడు ఇక్కడ నుంచి వచ్చేస్తామా, హాస్టల్ నుంచి ఫుడ్ బాగాలేదు, మేము ఉండలేకపోతా ఉన్నాం, ఇక్కడ ఇంటికి వచ్చేయాలి అనేసి అయితే చెప్పేవాళ్ళు. ఈ ప్రయాణంలో మాత్రం అందరూ బాధపడుతూ ఉన్నారు, ఇంకా ఎగ్జామ్స్ అయిపోతే వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు అని. ఇంకా హాస్టల్లో అమ్మా నాన్న ఉండరు, వాళ్ళే ఒకరికొకరు అమ్మా నాన్న అక్క చెల్లి అన్ని వాళ్ళే చూసుకుంటారు ఒకరినొకరు. వాళ్ళ రూమ్ లో ఒక్కరికి హెల్త్ బాగాలేకపోతే ఇంకా ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ అన్నట్లు చూసుకుంటారంట. వాళ్ళు బాధపడతా ఉంటే నాకైతే ఏడుపు వచ్చింది. అన్నం తినేసిన తర్వాత అయితే ఇంకా బయట వెళ్ళిన వాళ్ళందరూ కూడా వచ్చేసారండి. ఇక్కడ ఉన్న వాళ్ళే వాళ్ళ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ అన్నమాట. 10 మంది దాకా ఉంటారు ఒకే రూమ్ లో. నేను ఈ 2 years లో చాలా సార్లు వెళ్ళొచ్చాను, కానీ ఈ ప్రయాణమే లాస్ట్ ప్రయాణం నాది. ఇంకా వెళ్ళను, ఎగ్జామ్ రాసింది అయిపోతే మా పాపే వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఎక్కడ జాయిన్ చేయాలి ఏమీ అయితే అనుకోలేదు. మేము వెళ్ళిన ప్రతిసారి మా పాప అయితే ఒకటే కంప్లైంట్, ఫుడ్ బాగుండదని. మా పాపతో పాటు ఇంకున్న వాళ్ళందరూ కూడా నేను అందరికీ ఒకే మాట చెప్పేదాన్ని, తినడానికి కాదు ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి అనేసి అయితే గట్టిగా అరిసేసి వచ్చేసేదాన్ని. ఇప్పుడు తిండి గురించి ఆలోచనే లేదు వాళ్ళకి, ఒకరినొకరు విడిచి వెళ్ళిపోతున్నామనే బాధతోనే ఉండారు. చాలా బాధ అయితే పడ్డారు. ఇంకా ఈ వీడియో కూడా వాళ్ళకి ఒక మెమొరబుల్ గా ఉండిపోతుంది. లాస్ట్ అని ఈ రోజు బిర్యానీ తీసుకెళ్లాను, అందరికీ పెట్టానని కాదండి. హాస్టల్లో ఉన్న పిల్లవాళ్ళు ఎవరైనా ఇంటి నుంచి మన ఊరు నుంచి వచ్చినారంటే వాళ్ళకి ఎంత సంతోషమో. మన మనుషులను చూస్తే మనం ఇంటి ఫుడ్ని తీసుకెళ్ళి పెట్టినామంటే ఒక ముద్ద పెట్టినా సరే వాళ్ళు చాలా సంతోషిస్తారు. నేను ఎప్పుడు వెళ్ళినా సరే, ఎంత తీసుకెళ్ళినా సరే మా పాపతో ఉండే పిల్లలకి అందరికీ కాస్త అయినా పెట్టేసి వస్తాను. ఎందుకంటే వాళ్ళు ఆడ బాధపడతా ఉంటే మనకు అర్థమవుతుంది వీళ్ళు ఎంత బాధపడతా ఉన్నారు, వీళ్ళు ఏం మిస్ అవుతా ఉన్నారు అని. ఇంకా నేను 10 members కంటే ఎక్కువ సరిపోయే మాత్రమే తీసుకెళ్లాను. బిర్యానీ, చికెన్ ఫ్రై అంతాను బాక్స్ ఇచ్చేసి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పేసి అయితే వచ్చానండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఒకరొకరు విడిపోతున్నారనే కాదు, నేను అక్కడి నుంచి వచ్చేస్తా ఉంటే కూడా వాళ్ళు చాలా బాధపడ్డారు. ఇంతే ఆంటీ, ఇంక మళ్ళీ కలుస్తామో కలవమో అనేసి. నాకు కూడా చాలా బాధ అనిపించిందండి. నేను వెళ్ళిందే లేటు, ఇంకా రిటర్న్ అయ్యేసరికి చాలా టైం అయితే అయింది. 7 గంటలకు అట్లా వచ్చాను బస్ స్టాండ్లోకి. 8:30 అయినా బస్సు అయితే దొరకలేదు. నా 2 సంవత్సరాల ఈ తిరుపతి జర్నీలో ఈ జర్నీ అంత కష్టం ఎప్పుడూ పడలేదు. కనీసం బస్సులో నిల్చుకోవడానికి కూడా ప్లేస్ లేదు. అంత కష్టంతో అయితే జర్నీ చేసి వచ్చాను. ఎప్పటికీ మర్చిపోని జర్నీని. ఉంటానండి, బాయ్.